స్వార్థం కోసం సంస్థకు మచ్చ తెస్తున్న వీటీపీఎస్ అధికారులు. మరోవైపు కాంట్రాక్టులతో కుమ్మక్కై యష్ పాండుకి వెళ్లాల్సిన యాష్ పైప్లైన్ కాకుండా ఆఫర్స్ ఓపెన్ చేసి జెన్కో ఆదాయానికి గండి కొడుతున్న అధికారులు. సైలో వద్ద కేవలం ట్యాంకర్లకు మాత్రమే బూడిద లోడింగ్ అనుమతి. యష్ పాండ్కు వెళ్లే బూడిదను గండి కొట్టి ప్లాంట్లోనే లోడింగ్. ఒక్కో లారీకి సుమారుగా 11,000 వసూలు చేస్తున్న అధికారులు. అందుకోసం బయట బ్రోకర్లు నియామకం. రోజుకి సుమారుగా 40 నుండి 50 లారీల బూడిద లోడింగ్. ప్రైవేటు వ్యక్తులతో టోకెన్లు పెట్టి బూడిద లోడింగ్. చిమ్మీల వద్ద శుభ్రం చేయాల్సిన బూడిదకు కాకి లెక్కలు చూపి 50-50 వాటాలు. అక్రమ బూడిద రవాణాతో కోట్ల రూపాయలు దోచుకుంటున్న వీటీపీఎస్ అధికారులు. అధికారుల స్వార్థంతో ప్రమాదం అంచనా కార్మికుల జీవితాలు. గాలిలో కలుస్తున్న ప్రజల పోరాటాలు. తీరుమారని అధికారులు. అధికారుల తీరుపై మండిపడుతున్న ప్రజలు. అక్రమ రవాణాకు అడ్డంగా మారిన డాక్టర్ ఎన్టీడీపీఎస్ బూడిదతో నెలకు సుమారుగా 3 కోట్ల రూపాయలు అధికారులు గడిస్తున్నట్లు సమాచారం. ఇబ్రహీంపట్నంలో రాజకీయ నాయకులకు, వీటీపీఎస్ అధికారులకు ప్రధాన ఆదాయ వనరుగా మారిన వీటీపీఎస్ బూడిద